इसको इम्पोर्टेंट उनको था रेडी है तो भी जाना चाहिए हां दोनों का तो रेडी ये दिन के पापा आजा हां आजी తమ్ముడు ఇంకా ఎవరో కౌన్సిలర్ ఇద్దరు సార్ ये निकाल लो जरा पीछे है तो पूरी जाने आ दादू या वो जाए दो मैं ఇంకా ఇప్పుడు వచ్చేసి రెడీ చాలు మా బాగున్నారు नहीं శంకరన్న అక్కడ పో ఫోటో కట్టి నా నిలబడండి हाँ इस्माइल भैया यूथ कम हियर यूथ बाबू इटीरा खुशी खुशी में बाबू यूथ थैंक यू भाई थैंक यू శంకర సైడ్ 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 శంకర నెట్ చూడండి నా సైడ్ ఇక్కడ చూడండి శంకర శంకర అన్న నజర్ భాయ్ జాओ ఓవర్ వచ్చి ఫోటో ఎంత మంది కొంచెం మీరు కిందకి जी साले में जर रहा हां भैया लगा लेना ना स्माइल ओके रेडी थैंक यू जय जगत जय अब्दुल्ला नायकत्व अब्दुल्ला नायकत्व अब्दुल्ला नायकत्व वर्धिल्लाले जय जगत जय जगत जय सही ना इधर देखो
ये बढ़ते हैं स्माइल ఓం స్వామి ఇక్కడ రా ముందరికి రా ఇక్కడ రా కాదు ఓం ఓం స్వామి शाहनवाज जब जोर से बात करो माइक ना है ఈరోజు ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గౌరవనీయులు బిఎస్ మక్బూల్ గారి గృహం దగ్గరికి మున్సిపల్ కౌన్సిలర్ సీనియర్ కళ్యాణ్ కుమార్ గారు మరియు మిగతా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గంగాదేవి పిచ్చిలి శంకర గారు మరియు రవి గారు నాసీర్ షానవాజ్ మురళీ అన్న షానుభాయ్ ఓం మన ఓం రాజశేఖరాచారి సిఏ ఇస్మాయిల్ మరియు మన నౌషాద్ అన్న మన యూత్ వారు ప్రతి ఒక్కరు బొబ్బిలి రవి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరున్నారు. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు మన కదిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జరగబోయే ఎన్నికలకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినారు కాబట్టి మనం ఆయన ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరిలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ ఉన్నందువల్ల ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఒక ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు మన మక్బూల్ గారిని నియమించడం జరిగింది. కాబట్టి మన మొత్తం మున్సిపల్ కౌన్సిల్ తరఫున మరియు ముస్లిం కమిటీ తరఫున కూడా నేను ఒక ముస్లిం కౌన్సిలర్గా కూడా మనము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మనమందరము అధిష్టానానికి వారి యొక్క ఆదేశాలను కట్టుబడి ఉండి మనమందరము ఇంకా ఏమన్నా నిరుత్సాహంగా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని మనమందరము కలిసి కట్టుగా ప్రతి ఒక్కరు కూడా మన రాబోయే ఎన్నికల్లో మన పార్టీ గెలుపు కోసము తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 175 స్థానాల్లో కూడా కేటాయించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అందరూ గెలిపించుకొని మనమందరము నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఏర్పరచాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీనికి కృషి చేసి ఒక సైనికుల్లాగా పోరాడి మన యొక్క ప్రభుత్వాన్ని తిరిగి మనము చేజెక్కించుకొని ప్రభుత్వానికి మనము నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటున్నాం.